హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఆయన గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో ఈరోజు రెండోసారి నోటీసులు ఇచ్చి కూడా విచారణకు రావాలని చెప్పేసి తెలుపుతూ వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఉదయం నుంచే కేటీఆర్ కొన్ని లీకులు ఇస్తూ ఉన్నారు. నన్ను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో, నేను అరెస్ట్కి కూడా సిద్ధమే అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే దీన్ని మాత్రం బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. కావాలని చెప్పేసి కుట్రపూరితంగా, కక్షపూరితంగా రేవంత్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, కేటీఆర్కి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి కూడా పెద్ద ఎత్తున తప్పుపడుతున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణని పాలించినటువంటి కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడింది, అక్రమాలకు పాల్పడింది కాబట్టి దానికి సంబంధించి విచారణ చేస్తూ ఉన్నాము. అవినీతికి ఎవరు పాల్పడినా కూడా వాళ్ళకి చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో దాని పరంగానే మేము ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన అంశం కూడా మేము విచారిస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎందుకు అసలు ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి నిజంగానే అవినీతి జరిగిందా? దీని మీద చాలాసార్లు ఆరోపణలు వస్తూ వచ్చాయి. కేటీఆర్ కూడా సవాల్ చేస్తూ వచ్చారు. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నాడు. కానీ అరెస్టుకు సంబంధించిన లీకులను మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది? నిజంగానే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్కి సంబంధించి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరిగేటువంటి పరిణామాలండి. ఈ అంశం గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ నిఖిల్ రావు గారు. నిఖిల్ గారు నమస్తే. నమస్తే. సో ఏంటి, కేటీఆర్ గారికి సంబంధించి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సరే ఈ చాలాసార్లు కాళేశ్వరంకి సంబంధించి హరీష్ రావు గారు విచారణకు వెళ్ళారు, కేసీఆర్ గారు విచారణకు వెళ్ళారు. ఈ తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారిని ఎందుకు పర్టికులర్గా టార్గెట్ చేస్తున్నారు? అసలు నిజంగానే ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేదానికి కేటీఆర్ గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల కాలంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు తీసుకుంటున్న ప్రతి ఒక స్టెప్ని కూడా వాళ్ళు ఏమేమైతే ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఏ రకంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారో, ఏ రకంగా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాటన్నిటినీ పబ్లిక్ డొమైన్గా, ప్రజల వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రతి విషయాన్ని పబ్లిక్కి, జనాలకి అర్థమయ్యే విధంగా వాటన్నింటినీ వివరించి చెప్తా ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నింటిలను పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు కాబట్టి వాటన్నిటిని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ 18 నెలల కాలంలో వీళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు పక్కన పోయినాయి, 13 హామీలు పక్కన పోయినాయి, 420 మిగిలిన హామీలు ఇవన్నీ పక్కన పోయి కేవలం కాళేశ్వరం విచారణ పేరుతో మా కేసీఆర్ గారిని పిలవడము, హరీష్ రావు గారిని పిలవడము ఇట్లాంటివి చేసిండ్రు. దానికన్నా ముందు ఫార్ములా రేసింగ్ అని అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మొదలుపెట్టిండ్రు. ఈ రోజు వరకు 1, 2, 3 సార్లు విచారణకు పిలిచిండ్రు. మళ్ళీ పిలిచే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని బట్టి తెలుస్తూ ఉంది మనకు. మళ్ళీ ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఫోన్ ట్యాపింగ్లో ఏ రకంగా చేయాలని చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు ఏదో బయటికి పోతా ఉన్నారు, ఇంకేదో చేస్తూ ఉన్నారు అని చెప్తే హరీష్ రావు గారు ఖండించిన పరిస్థితులు చూసినాము. ఎమ్మెల్యేలందరినీ లాక్కోవాలని చూసిండ్రు. ఇట్లాంటి మీరు ఏది చూసినా కూడా విపరీతంగా కేవలం బీఆర్ఎస్ టార్గెట్గా మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది తప్పితే, వాళ్ళు ఇచ్చిన హామీలు వాటిని అమలు చేద్దాము, పబ్లిక్ మనకు ఒక మ్యాండేట్ ఇచ్చిండ్రు, వాటిని అమలు చేసి మంచి పేరు తెచ్చుకుని రేపు పొద్దున ఎక్స్టెన్షన్ తెచ్చుకునే ఆలోచన చేద్దాము, ఇటువంటి ఆలోచన ఏమీ లేకుండా కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాత్రమే వీళ్ళు పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ ఫార్ములా రేస్కి సంబంధించి మొత్తం చూస్తే గతంలో మొత్తానికి భారతదేశానికి సంబంధించి గతంలో చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ప్రయత్నాలు చేసిండ్రు, ఇంకెవరో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వాళ్ళు ప్రయత్నాలు చేసిండ్రు. చాలా ప్రయత్నాలు జరిగినా కూడా ఎక్కడ ప్రాపర్గా జరిగిన పరిస్థితి లేదు. హైదరాబాద్లో మొదటిసారిగా కేటీఆర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని, కేటీఆర్ గారు అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉండి ప్రపంచ దేశాల్లో తనకున్న పరిచయాలు మిగతావన్నీ కూడా వాడి తనకున్న ఇమేజ్, ఎలివేషన్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలుగా వాళ్ళని ఒప్పించి హైదరాబాద్ తీసుకొచ్చిండ్రు. ఫైనల్గా హైదరాబాద్లో ఒక రేసు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసినప్పుడు మొత్తం డబ్బులు ప్రభుత్వం నుండి వెచ్చించకుండా ప్రభుత్వం నుండి 25-30 కోట్లు మాత్రమే పెట్టి మిగతా వాటికి స్పాన్సర్స్ని తీసుకొచ్చి పెట్టిండ్రు. పెట్టడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం దాదాపుగా 800 కోట్లని నీల్సన్ అనే సంస్థ, ఇటువంటి రేసులు ఎక్కడ జరిగినా కూడా ఆ రేసుల్లో ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతా ఉంది, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం ఆదాయం వచ్చింది, లేదంటే అక్కడ ఉన్న లోకల్ బాడీస్ ఎట్లా ఎన్లైటన్ అయినాయి, వీటన్నిటికీ సంబంధించిన సర్వేలు చేస్తూ ఉంటారు. అదే నీల్సన్ అనే సంస్థ చాలా స్పష్టంగా 800 కోట్ల రూపాయలు అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్కు ఆదాయం వచ్చింది అని చెప్పిండ్రు. దాంట్లో ఏదో అవినీతి జరిగిందని, ఇంకేదో జరిగిందని దీనికి సంబంధించిన పిచ్చి ప్రేలాపనలన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన Day 1 నుండి మొదలుపెట్టిండ్రు. వాళ్ళ అలిగేషన్ ఏంటంటే, కేటీఆర్ గారు దాని తర్వాత ఆ రేస్కి సంబంధించి కూడా ఒకసారి అయిపోయింది, అది 4 సంవత్సరాల కాల పరిమితికి ఆ రేస్ చేయాలనేది వాళ్ళతో ఉన్న అగ్రిమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి.
ఎవ్రీ 4 yearsకి కాదు, ఎవ్రీ ఇయర్ 4 times ఇయర్లీ వన్స్ చేయాలన్నది ప్రపోజల్. దానికి యాక్సెప్ట్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం ఉన్న రేస్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. దేశం మొత్తం దాని గురించి ఏ రకంగా మాట్లాడుకున్నారు, కేంద్ర మంత్రులు ఏ రకంగా వచ్చిండ్రు, దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు ఆనంద్ మహీంద్ర గారి దగ్గర మొదలు పెడితే సచిన్ టెండూల్కర్ గారి దగ్గర మొదలు పెడితే అనేక మంది వచ్చిండ్రు. మన దగ్గర ఉన్న తెలుగు స్టేట్స్లో ఉన్న సెలబ్రిటీస్ అందరూ వచ్చిండ్రు. విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రేస్ పెట్టడానికి ముందున్న అగ్రిమెంట్లో భాగంగా దానికి సంబంధించిన ఇన్వెస్టర్ని చూసే క్రమంలో గతంలో ఉన్నటువంటి ఇన్వెస్టరు తప్పుకున్నాడు తనకున్న పర్సనల్ కారణాల వల్ల. వేరే ఇన్వెస్టర్ని చూసే లోపు ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చింది. రావడం వల్ల వాళ్ళు ఆ కంపెనీ నుండి ఉన్నటువంటి ప్రపోజల్ ఏంటంటే ఐదర్ మీరు మాకు థర్డ్ పార్టీ నన్ను ఇవ్వండి, లేదంటే ఎవరైతే మీడియేటర్ ఉన్నారో వాళ్ళు నన్ను ఇవ్వండి, లేదు అనుకుంటే మీ దగ్గర నుండి అన్న మాకు డబ్బులు ఇచ్చి దాన్ని కన్ఫర్మ్ చేయండి మాకు అని చెప్పిండ్రు. ఇట్లా కన్ఫర్మ్ చేయకపోతే జరిగే ప్రాబ్లం ఏందో గతంలో ప్యారిస్లో కానీ ఇంకో దగ్గర కానీ ఇటువంటివి జరిగినప్పుడు వాళ్ళు మధ్యలో షట్ డౌన్ చేయడం వల్ల వాళ్ళు యుఎన్ఓలో కేసులు వేసిండ్రు. ఇదే ఫార్ములా రేసింగ్కి సంబంధించిన వాళ్ళు అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆ అగ్రిమెంట్ని బ్రీచ్ చేసిండ్రని కేసులు వేయడం వల్ల వాళ్ళు వందలాది వేలాది కోట్లు ఫైన్ కట్టడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాల పరువైన పరిస్థితులు మనం స్పష్టంగా చూసినాము. అన్ని జరిగినప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్ లాంటి మహానగరానికి విశ్వనగరానికి అటువంటి ఇబ్బందులు రావద్దు, అటువంటి బ్యాడ్ నేమ్ రాకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హెచ్ఎండిఏ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఆ సంస్థకు ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి వైస్ చైర్మన్ గా ఉంటారు. రాష్ట్రానికి సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఎటువంటి అప్రూవల్ లేకపోయినా కూడా హెచ్ఎండిఏ నుండి డబ్బులు డ్రా చేసి దాన్ని హెచ్ఎండిఏ డెసిషన్ మేరకు ఖర్చు పెట్టే పాసిబిలిటీ ఉంటుంది. ఉన్నప్పుడు ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చింది, అటువైపు ఏమో వాళ్ళు రేసింగ్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు, మీరు మాకు క్లారిటీ ఇవ్వండి అసలు మనం రేస్ పెడుతున్నామా లేదా అని. దానికి సంబంధించి హెచ్ఎండిఏనే ముందుకొచ్చి హెచ్ఎండిఏ తరపున 55 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ అఫీషియల్ అకౌంట్ నుండి ఆ రేసింగ్కి సంబంధించిన కంపెనీ అఫీషియల్ అకౌంట్కి అంటే బ్యాంకు నుండి బ్యాంకుకు మాత్రమే 55 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ అయ్యింది అసలు మీరు ఎట్లా చేసిండ్రు, విదేశీ కరెన్సీలో చేసిండ్రు, ఇంకేదో రకంగా చేసిండ్రు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ రేసింగ్లో ఏం జరుగుతుంది, దానివల్ల రాష్ట్రానికి గతంలో ఏం ఆదాయం వచ్చింది, ఎటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి, ఇవన్నిట్ల మీద అసలు వాళ్ళకి నాలెడ్జ్ లేదు, ఆలోచన కూడా లేదు. అసలు మనం పెట్టకపోతే ఏమి ఇబ్బందులు జరుగుతాయి అన్నది కూడా వాళ్ళకి తెలియదు. అసలు దానికి సంబంధించిన కంప్లీట్ జీరో నాలెడ్జ్ వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న వివిధ పరిస్థితుల వల్ల బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఆ రేస్కి సంబంధించి 55 కోట్లు మనం ఇచ్చిన తర్వాత ఇంకొక 15-20 కోట్లు ఇస్తే దానికి సంబంధించిన మొత్తం అమౌంట్ సెటిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ రేస్ కూడా జరుగుతుండే. దాన్ని బ్రేక్ చేసి వీళ్ళు అసలు రేస్లోనే క్యాన్సిల్ చేసిండ్రు. దీంట్లో మరొక విషయం ఏంటంటే ఆ రేస్లను క్యాన్సిల్ చేయడం వల్ల మనం ఇచ్చిన 55 కోట్ల రూపాయల అడ్వాన్సు కంప్లీట్ వాళ్ళకే వెళ్ళిపోయింది. అది రాష్ట్ర ప్రభుత్వం నుండి వెళ్ళింది, రాష్ట్రానికి సంబంధించిన విభాగం నుండి పోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి 55 కోట్ల నష్టం కేవలం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల మాత్రమే అఫీషియల్గా జరిగిన నష్టం. దాంతోపాటు ఆ రేస్నే క్యాన్సిల్ చేయడం వల్ల దానికన్నా ముందు సంవత్సరమే 800 కోట్లు వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ 1000-1200 కోట్లను వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. లేదు అదే 800 కోట్లు వచ్చింది అనుకోండి, అది కూడా నష్టం జరిగినట్టే కదా ఈరోజు రాష్ట్ర ఖజానాకి. అక్కడ 55 కోట్లు అట్లా నష్టం చేసి ఇక్కడ 800 కోట్లు ఇట్లా నష్టం చేసిండ్రు. కాబట్టి ముందు విచారణ చేసి ముందు బొక్కలోకి దోయాల్సింది ఇదే రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా తనే ఉన్నారు, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు అక్కడ ఏదో జరిగిందని చెప్పి ఈ 18 నెలల కాలంలో కొండను లాగి కనీసం ఎల్కన్ కూడా పట్టిన పరిస్థితి లేదు. వీళ్ళు విచారణ పేరుతో పిలవాలి, గంటలు కూర్చోబెట్టాలి, మళ్ళీ పిలుస్తామని చెప్పి 6 నెలలకు 3 నెలలకు ఇంకేదో ఇష్యూ వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళని మళ్ళీ పిలవాలి. ఇది తప్పితే దీంట్లో ఈ రోజు వరకు కదిలింది లేదు, అక్కడ కదలడానికి కూడా ఏం లేదు. కేటీఆర్ గారు చేసిన తప్పేముంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హెచ్ఎండిఏ అకౌంట్ నుండి డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు. తనేమి లిక్విడ్ క్యాష్ వాడలేదు, లేదు ఆ క్యాష్ వేరే థర్డ్ పార్టీ నుండి ఎన్రూట్ అయిపోలేదు. చాలా డైరెక్ట్గా పోతే కూడా దాంట్లో అవినీతి అనే దానికి ఆస్కారం ఎక్కడ ఉంది. వాళ్ళు పెడుతున్న ఇంకో అలిగేషన్ ఏంటంటే విదేశీ మార్గం వేరే కరెన్సీలో ట్రాన్స్ఫర్ చేసిండ్రు అని. అదంతా ఆఫీసర్స్ చూసుకోవాలి కదా, ఆఫీషియల్స్ కదా చూసుకునేది. అది కూడా మీరు ఏ కరెన్సీలో పే చేస్తున్నారు అనేది కూడా మంత్రే చూస్తారా? మంత్రి ఎంతసేపు నిర్ణయం తీసుకునే వరకు ఉంటారు, దాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకుపోవాలి, రాష్ట్ర ప్రభుత్వానికి పేరు ఎట్లా పెంచాలి, దాంట్లో సిస్టంలో మనకు ప్రజెన్స్ ఎట్లా రావాలనే దాని మీద రాష్ట్రంలో మంత్రి ఫోకస్ చేస్తూ ఉంటారు. తన బాధ్యతను 100% నిర్వర్తించి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా కేటీఆర్ గారు పనిచేసిండ్రు.
ఈ మొత్తం విభాగంలో నిజంగా బొక్కలోకి దోయాల్సింది ఆ 800 కోట్లతో పాటు ఈ 55 కోట్ల నష్టం జరిగింది. కాబట్టి ముందు రేవంత్ రెడ్డి గారిని బొక్కలోకి దోయాల్సిన అవసరం ఉంది, తనను జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది, తనను విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మీరు ఇంటెన్షనల్గా చేసినరా, ఎందుకు చేసినరు అని. అయితే దీంట్లో మరొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 2023లో ప్రమాణం చేసిన 4-5 రోజులకే నాకు గుర్తున్నంత వరకు 12వ డేట్ 13వ తేదీ నాడు ఆ సంస్థకు సంబంధించిన కో-ఫౌండర్ స్వయంగా వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ గారిని కలిసిండ్రు. కలిసి గత ప్రభుత్వంతో మేము ఇట్లాంటి డీల్ చేసుకున్నాము, దానికి సంబంధించి సడన్గా వాళ్ళ గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, దాన్ని ముందుకు తీసుకుపోతారా లేదా అనేది చాలా స్పష్టంగా అడిగితే మాకు ఒక 15 రోజులు టైం ఇవ్వండి, ఆ 15 రోజుల్లో మీకు రిప్లై ఇస్తాము అని చెప్పిండ్రు. ఆ 15 రోజుల్లో రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు మళ్ళీ మెయిల్ చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వానికి. మెయిల్కి కూడా మళ్ళీ ఒక 15 రోజులు రిప్లై ఇవ్వండి అన్నారు. ఇట్లా నానబెడుతూ నెల 15 రోజుల తర్వాత కంప్లీట్గా మేము క్యాన్సిల్ చేస్తున్నాము, ఫర్దర్ పేమెంట్ చెయ్యము అని 2 చేతులు ఎత్తేసిన పరిస్థితి. అంటే ఆడలేక మధ్యలో ఓడినట్టు రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేయలేక రాష్ట్రానికి వచ్చే ఆదాయము, రాష్ట్ర పేరు ప్రఖ్యాతలు పెంచడం పక్కన పెడితే తగ్గించే విధంగా ఈరోజు రేస్ క్యాన్సిల్ చేసిన పరిస్థితులు మనం చూసినాము. రేపో మాపో అదే కంపెనీ గతంలో ఏదైతే బయట దేశాల్లో యుఎన్ఓలో కానీ పబ్లిక్ డొమైన్స్లో కానీ కేసులు ఏ రకంగా వేసిండ్రో అదే రకంగా ఈరోజు కేసు వేస్తే హైదరాబాద్కున్న బ్రాండ్ ఇమేజ్ పరిస్థితి ఏమవుతుంది, తెలంగాణ రాష్ట్ర పరువు ఎక్కడ పోతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు తీయాలని చూస్తా ఉన్నారా మీరు? ఇంత గొప్పగా నిర్మించినటువంటి హైదరాబాద్ నగర పరువు బ్రాండ్ ఇమేజ్ మొత్తం తగ్గించాలని చూస్తా ఉన్నారా మీరు? ఇది ఈ ప్రభుత్వం చేస్తున్నది. కేవలం ఈ కుట్రలో భాగంగానే వాళ్ళు చేస్తున్న అవినీతి, వాళ్ళు చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ని పక్కకు పెట్టడానికి మాత్రమే కేటీఆర్ గారిని విచారణకు పిలుస్తున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ. కానీ ఎందుకు కేటీఆర్ గారు పొద్దున ఆయన విచారణకు వెళ్తున్నప్పుడు కూడా కొన్ని చెప్తాడు, నన్ను అరెస్ట్ చేయొచ్చేమో, ఎందుకంటే ఎన్నిసార్లు విచారణకు పిలుస్తున్నారు, ఏదో జరుగుతుంది, నేను అరెస్ట్ అవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, అరెస్ట్ చేస్తే చేయండి అంటూ కూడా ఆయన మాట్లాడుతుంది. ఏంటి ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? అంటే ప్రభుత్వానికి సంబంధించి ఆయన కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడా? ఖచ్చితంగా. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి అనేక సార్లు జైలుకు పోయొచ్చిండు మా కేటీఆర్ గారు. ఈరోజు జైలు అనేది మాకేం కొత్త కాదు, మా నాయకుడికి కొత్త కాదు. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోయినావో అదే స్పీడ్తో రేపు పొద్దున రానున్న రోజుల్లో మళ్ళీ వీటన్నిటిని ఎవాల్యుయేట్ చేస్తాం. మనము ఏ ఆఫీసర్లు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు, ఎటువంటి పబ్లిక్ డొమైన్లో ఎటువంటి చర్చ రావడానికి ఇంటెన్షనల్గా ముఖ్యమంత్రి గారిని గైడ్ చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మేము రేపు పొద్దున ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇంటెన్షనల్గా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఒక్కటే దీంట్లో, ఐదర్ కేసీఆర్ గారిని జైల్లో పెట్టాలి, లేదంటే కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలి? గతంలో తప్పు చేసి ఒక దొంగలాగా 50 లక్షల నోట్ల కట్టలతో తను దొరికిపోయింది కాబట్టి, దొరికి జైలు పాలై జైలు జీవితం గడిపిండు కాబట్టి ఏదో ఒక రకంగా ఏదో ఒక మచ్చబూసి ఏదో ఒక బురద జల్లి ఈరోజు కేసీఆర్ గారినా కేటీఆర్ గారినో ఎవరినో ఒకరిని జైల్లో పెట్టాలనే పిచ్చే ఆలోచనలు తను చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాంట్లో ఏం జరిగిందో పబ్లిక్ డొమైన్లో పెట్టండి మీరు ముందు. కేటీఆర్ గారు చేసిన తప్పేంది, తను చేయడం వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏమన్నా ఉంటే అట్లాంటివి మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, చర్చ చేయండి. అవేమీ చెప్పకుండా కేవలం అరెస్ట్ చేస్తారు, ఇంకేదో చేస్తారు అని లీకులు ఇవ్వడము. ఈరోజు మీరు ఒక విషయం గమనిస్తే కేటీఆర్ గారి తను విచారణకు వెళ్తున్న సందర్భంగా మొన్న కేసీఆర్ గారి విచారణకు కాళేశ్వరంలో భాగంగా విచారణకు పోయినప్పుడు ఏ రకంగా అయితే స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు మా పార్టీకి సంబంధించి కంప్లీట్ తెలంగాణ వ్యాప్తంగా స్వచ్ఛందంగా ఏ రకంగా తరలివచ్చిండ్రో ఈ రోజు కూడా అదే విధంగా కేటీఆర్ గారి విచారణ ఉంది అని తను మా వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో కీలకంగా పనిచేసిండ్రు, రేపు పొద్దున మరింత కీలకంగా పనిచేయబోతా ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్లో మెజారిటీ భాగం కేటీఆర్ గారి రోల్ ఉంది కాబట్టి అటువంటి వ్యక్తిని విచారణకు పిలుస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తామని లీకులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి తనకు మద్దతుగా ఈరోజు వేలాది మంది తరలివచ్చింది స్వచ్ఛందంగా. వాళ్ళందరినీ అడ్డుకోవడానికి 2000 మంది పోలీసులను డిప్లాయ్ చేస్తారా మీరు హోంమంత్రిగా ఉన్నారు అంటే పోలీసులను దీనికోసమా వాడేది? రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని హత్యలు అత్యాచారాలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, క్రైమ్ రేట్ ఏ రకంగా పెరిగింది, ఫోక్సోలో 500 కేసులు దాటినాయి ఈ 18 నెలల్లో. దాన్ని మొత్తం పక్కన పెట్టి ఎంతసేపు పోలీసులను పక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏ రకంగా ప్రశ్నిస్తూ ఉంది, వాళ్ళని అడ్డుకోవడానికి ఏ రకంగా వాడాలి, దీనికోసమా మీరు చేసేది రాష్ట్ర పోలీసు విభాగాన్ని? ఇంత చేసి మీరు ఏం చేసిండ్రు? మాకు సంబంధించిన మా కేంద్ర కార్యాలయం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంటే మా తెలంగాణ భవన్ మెయిన్ గేట్కి తాళాలు వేసిండ్రు పోలీసులు స్వయంగా వచ్చి. ఇదే పని గత 10 సంవత్సరాల పరిపాలనలో మేము చేయలేకపోతుండేనా? మీ గాంధీ భవన్కి తాళాలు వేయడం మా వల్ల కాకపోతుండేనా? భవిష్యత్తులో మాకు మళ్ళీ అవకాశం వస్తే మేము చేయలేమా? కానీ ఇటువంటివి చేయాలని మా నాయకుడు మా కేసీఆర్ గారు ఏ రోజు అనుకోలే. మేము ఎంతసేపు ఆలోచన చేసింది రాష్ట్రాన్ని ఏ రకంగా అప్లిఫ్ట్ చేయాలి, రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావాలి, సంక్షేమానికి ప్యారలల్గా అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, రాష్ట్రంలో జిఎస్డిపి ఎట్లా పెంచాలి,
రాష్ట్రానికి సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా పెంచాలి, రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏ రకంగా నిర్మాణం చేయాలి, రైతుల సంక్షేమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను ఏ రకంగా మరింత పెంచే విధంగా పనిచేయాలి, వాళ్ళకి సంబంధించిన సేఫ్టీ కానీ లేదంటే ఎలక్ట్రిసిటీ కానీ వాళ్ళకి సంబంధించిన మిగతా ప్రొవిజన్స్ కానీ మెయిన్గా వాటర్ కానీ ఇటువంటి ఫెసిలిటీస్ ఎట్లా ఇవ్వాలి, దీని మీద ఫోకస్ చేసినాము. మేము కూడా మీలాగానే ఇవన్నీ ఫోకస్ చేయకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ ఆఫీస్కు గేట్లకు తాళాలు వేయాలి, వాళ్ళ నాయకులను ఇబ్బంది పెట్టాలని మేము పర్సనల్గా మా నాయకుడు కనుక ఆలోచించుంటే ఈరోజు ఒక్కరన్నా కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉండే వాళ్ళ, ఒక్కరన్నా ఈరోజు రాజకీయం చేసే వాళ్ళ అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు. సో మీరు ఇలా పరిణామాలు చేస్తూ ఇలా అరెస్టులు చేస్తూనో లేదంటే ఇలా ఆఫీసులకి తాళాలు వేస్తుంటే నెక్స్ట్ వాళ్ళకి కూడా మీరు అదే రివెంజ్ తీసుకుంటా ఉంటారు. ఖచ్చితంగా ఆలోచన చేయమని పబ్లిక్ నుండే వస్తూ ఉంటుంది కదా. పక్క రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాము. ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఇట్లా బిహేవ్ చేస్తే రేపు పొద్దున వచ్చే వాళ్ళు ఏ రకంగా చేయాలని ప్రజలే చెప్తా ఉన్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో కూడా సోషల్ మీడియా వేదికగా అట్లా చెప్పే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజుకు మా నాయకులు మాకు ఇంటర్నల్గా మా కేటీఆర్ గారు కానీ మా హరీష్ రావు గారు కానీ మా కేసీఆర్ గారు కానీ వీళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే ఇటువంటివన్నీ ఏదో నడుస్తూ ఉంటే వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే చేస్తూ ఉన్నారు. కానీ రేపు పొద్దున మళ్ళీ మనకు అవకాశం ఇవ్వడానికి ప్రజలంతా రెడీగా ఉన్నారు. కాబట్టి వీటి జోలికి పోకుండా మనము పబ్లిక్ డొమైన్లోనే మనము గతంలో చేసిన అభివృద్ధి కన్నా మరింత చేసి చూపిద్దామనే విధంగా మా ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. మీలాగా కుళ్ళు కుట్రలు కుతంత్రాలు ఇవి కాకుండా రాష్ట్రం కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, మా నాయకుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు కాళేశ్వరం పేరు మీద విచారణకు పిలిచిండ్రు, రామన్నమ్మ మేము మా హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చిండ్రు, హరీష్ రావు గారు హాజరైనరు. మా కేసీఆర్ గారికి ఇస్తే కేసీఆర్ గారు కూడా స్వయంగా వచ్చి హాజరైనరు కదా. మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పిండ్రు కదా. ఇక్కడ విచిత్రం ఏంటంటే కేసీఆర్ గారి ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు, వాళ్ళ ప్రశ్నలన్నింటికి మా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఇటువంటి ఆలోచనలను ఇప్పటికైనా మానుకొని వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ గ్యారంటీలన్నింటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ గ్యారంటీల కోసం రాష్ట్రంలో సబ్బండ వర్గాలన్నీ ఎదురు చూస్తూ ఉన్నాయి. 18 నెలలు గడుస్తూ ఉంది, ఈ రోజుకు సంవత్సరంన్నర అయిపోయింది. ఇంకొక 2 సంవత్సరాలు దాటితే మళ్ళీ ఎలక్షన్ ఇయర్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎప్పుడు అమలు చేస్తారు? ఈ 6 గ్యారంటీలో 13 హామీలు అన్నారు, మహిళలందరికీ స్కూటర్లు అన్నారు, పెన్షన్లు పెంచుతామన్నారు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. మరి ఏం చేస్తా ఉన్నారు ఇన్ని రోజుల్లో? కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనం చేయాలి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను డిస్టర్బ్ చేయాలి, ఇటువంటివి మాత్రమే మీ ఆలోచనలు. ఇవి తప్పితే రాష్ట్రం మీద అసలు మీ ఫోకస్ ఎక్కడైనా కనబడిందా? ఈ 18 నెలల కాలంలో ఒక్క ప్రాజెక్ట్ ఉందా మీరు ఇనిషియేటివ్ తీసుకున్నది? ఒక్క చిన్న డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్నారా? మేము గతంలో నిర్మించిన మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు కొబ్బరికాయలు కొడుతున్నారు తప్పితే, మీరు ఓపెనింగ్లు చేసినట్టుగా రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారు తప్పితే, మీరు ఇనిషియేషన్ తీసుకొని నిర్మించిన ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? పోనీ నిర్మాణం పూర్తి కాకపోయినా కనీసం కొబ్బరికాయ కొట్టింది ఉందా ఈ రోజు వరకు? నిన్నగాక మొన్న గంధమల్ల కొబ్బరికాయ కొట్టొచ్చిండ్రు, గంధమల్ల రిజర్వాయర్ అని చెప్పి. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా మాట్లాడే మాటలేనా? మీరే వచ్చి ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయిందని 100 సార్లు చెప్తా ఉంటారు ఇదే రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని కూడా చెప్తా ఉంటారు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీరన్నట్టుగా కూలిపోయినట్టయితే అదే కాళేశ్వరంలో భాగమైన గంధమల్ల ప్రాజెక్టుకి కొబ్బరికాయ ఏ రకంగా కొట్టినారు? మరి కొబ్బరికాయ కొడుతూ అక్కడ ఏం చెప్తారంటే 1.4 TMCల కెపాసిటీతో నిర్మిస్తా ఉన్నాము అని చెప్తా ఉంటారు. మీకు కానీ నాకు కానీ ప్రజల్లో తిరిగే వాళ్ళందరికీ ఒక ఆలోచన ఉంటుంది, ఇరిగేషన్ మీద కనీసం ఒక ఇసుమంత నాలెడ్జ్ ఉన్నా కూడా క్లారిటీ ఉంటుంది. 1.4 TMCతో ఒక రిజర్వాయర్ కడితే మనము ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం? మనము గట్టిగా 14-15 వేల ఎకరాలకు ఇవ్వగలుగుతాము. లేదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇంకేమన్నా 2-3 వేల ఎకరాలకు ఎక్కువ ఇచ్చిండ్రు అనుకుందాము, 20,000 ఎకరాలు అవుతుంది ఎక్కువ. తను చెప్తున్న విషయం ఏంది? 65,000 ఎకరాలకు ఇస్తామన్నమాట. ఒకవైపు ప్రాజెక్టే మొత్తం కొట్టుకుపోయిందంటారు, దానికి సంబంధించి దాంట్లో భాగంగానే మీరు ఇంకో ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొడతా ఉన్నారు, 560 కోట్లతో శాంక్షన్ ఆర్డర్స్ ఇస్తా ఉన్నారు. ఈరోజు మళ్ళీ లేనిపోని అసలు అమలు చేయలేని విధంగా 1.4 TMCతో మీరు రిజర్వాయర్ కట్టి 65,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్తా ఉన్నారు. అసలు మిడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా చెప్పే విషయాలేనా ఇవన్నీ? కొద్దిగానన్నా ఆలోచన ఉండాలి కదా. ప్రజలంతా నవ్వుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వం ఏ రకంగా చేసింది, ఈ ప్రభుత్వం ఏ రకంగా చేసింది అనేది, నీళ్ళకు నీళ్లు పాలకు పాలైంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈరోజు రేపు పొద్దున ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి గతంలో కేసీఆర్ గారు ఏ రకంగా పనిచేసినారో దాన్ని మరింత స్ట్రెంథెన్ చేసి గతంలో ఇచ్చిన రిజల్ట్ కంటే థంపింగ్ మెజారిటీ ఈసారి మాకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఓకే సరే, ఇప్పుడు సరే మీరేమో హామీలు పట్టుకొని వచ్చారు, 6 గ్యారంటీలు ఇవ్వలేదు అది ఇదని. మరి ఆల్రెడీ పెన్షన్స్ ఇచ్చేసాము మేము, రేపు రైతులకు సంబంధించి రైతు భరోసా కూడా మేము ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. మరి ఇంత గవర్నమెంట్ ఇన్ని సక్సెస్ఫుల్గా మేము అన్ని తీసుకెళ్తున్నప్పుడు మీరు ఇవ్వట్లేదంటే మరి దానికి కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగినారు మీరు. ఒక రైతు బంధుకు సంబంధించి చూస్తే గతంలో మేము
5,000 రూపాయలు ఎకరాకి ఇచ్చేవాళ్ళము. ఎటువంటి సీలింగ్ లేకుండా వ్యవసాయానికి పనికొచ్చే ప్రతి భూమికి ఇచ్చినాం మనము. ఆ వ్యవసాయం ఆ రైతే చేస్తున్నారా ఇంకోరు చేస్తున్నారా అనేది కూడా పక్కన పెట్టి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెంచాలి, వ్యవసాయం విపరీతంగా పెరగాలి, రేపు పొద్దున భారతదేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ అన్నపూర్ణగా తయారవ్వాలనేది మేము చెప్పినాము. ఆ స్లోగన్ తీసుకున్నాము, చేసి నిరూపించి చూపించినాము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన FCI తెలంగాణ నుండి ఇంత రైస్ వస్తూ ఉంటే, ఇంత వడ్లు వస్తూ ఉంటే, ఇంత ధాన్యాన్ని మేము కొనలేము, మా దగ్గర అంత స్టోరేజ్ కెపాసిటీ లేదు అని భారతదేశానికి సంబంధించిన FCI చేతులెత్తేసే విధంగా మేము పనిచేసినాము. ఈరోజు మీరు వచ్చిన ఈ 18 నెలల కాలంలో ఏం చేసిండ్రు? ఎలక్షన్ ఇయర్లో ఎలక్షన్ టైంలో మేము రిజర్వ్ పెట్టిన 7,000 కోట్లనే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రిలీజ్ చేసిండ్రు మొదటి క్రాప్కి. దాని తర్వాత క్రాప్ మొత్తానికే ఎగ్గొట్టి మొన్న వచ్చినటువంటి క్రాప్కి డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు మీరు మొన్న యాసంగి సీజన్కు. ఆ యాసంగిలో కూడా ఏం చేసిండ్రు? 3వ సీజన్కి సంబంధించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే మీరు డబ్బులు అందజేసిన పరిస్థితి చూసినాం మనము. ఆల్రెడీ దానికి సంబంధించిన మొత్తం రైతులు పంటలు పండించడం కూడా అయిపోయింది, కొనుగోలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత వచ్చే పంటకు సంబంధించిన నార్లు పోయడము, తుకాలు పోసి దుక్కి దున్నే కాడు ఉన్నారు రైతులు. ఈ రోజు వరకు కూడా గతంలో మీరు ఇస్తామని చెప్పి ఆ 3 ఎకరాల పైబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు. దానికన్నా ముందు సీజన్ మొత్తం 100% ఎగ్గొట్టిన పరిస్థితి చూసినాము. ఈ రోజు మళ్ళీ మీరు ఎటువంటి ప్రగల్భాలు చెప్తా ఉన్నారు? రేపు పొద్దున మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతా ఉంది, ఒక్కటే సింగిల్ టైం బటన్ నొక్కుతాం మేము, బటన్ నొక్కి మొత్తం రాష్ట్రంలో ఉన్న 1,49,00,000 ఎకరాలకు ఇస్తాము అని చెప్తా ఉన్నారు. దీంట్లో మరొక విషయం కూడా ఆలోచిస్తే, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే 1,52,00,000 ఎకరాలకు ఇచ్చినాం మేము. ఈరోజు 1,49,00,000 ఎకరాలు ఎందుకైంది అంటే 3 లక్షల ఎకరాలు ఎక్కడికి పోయినాయి ఈరోజు? దాని మీద ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ 3 లక్షల ఎకరాలు మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల వల్ల, మీరు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల, మీకు లేని అవగాహన రాహిత్యం వల్ల, ఇటువంటి వాటి వల్ల ఆ 3 లక్షల ఎకరాల్లో పంటలేసే రైతులందరూ డైవర్ట్ అయిపోయినరా? అంటే మళ్ళీ గతంలో ఏ రకంగా అయితే ఉండనో రైతులందరూ అసలు వ్యవసాయం మనకు పెట్టుబడి కానీ వీటికి సంబంధించిన సపోర్ట్ ప్రభుత్వం నుండి లేదు కాబట్టి మళ్ళీ బీడు భూములుగా మారిపోయే విధంగా మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారా? 3 లక్షల ఎకరాలు ఎందుకు తగ్గింది ఈరోజు? లేదు, మీరు నిజంగానే మీరు మాట ఇచ్చినట్టుగా రేపని మీరు చెప్పిండ్రు, రేపటి నుండి సరిగ్గా 30 రోజుల సమయం ఇస్తాం మేము. 30 రోజుల్లోనన్నా మీరు వేయగలుగుతారా? దానికి సంబంధించి మొత్తం ఎస్టిమేషన్ ఎంత అవుతుందో తెలుసా మీకు? దాదాపుగా 9,500 కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వం ఏమో ముఖ్యమంత్రి గారు స్వయంగా పబ్లిక్ డొమైన్లో చెప్తా ఉంటారు, బహిరంగ సభల్లో చెప్తా ఉంటారు, మా దగ్గర 1 రూపాయి లేదు, నన్ను పీక్క తినండి, నన్ను కాల్చుక తినండి. ఇదా ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరుండి చెప్పే మాట? మీరు అప్పులు చేసి వచ్చారనేది కదా చెప్తుంది. ఇప్పుడు కేసీఆర్ 9 ఏళ్ళలో లక్షల కోట్ల అప్పులు చేశాడు, నేను జీతాలు ఇవ్వడానికి కష్టంగా ఉంది పరిస్థితి. మీరు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి డిఏలు పిఏలు లేదంటే వాళ్ళకి సంబంధించిన రిటైర్డ్ అయితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కూడా నా పరిస్థితి లేదు, మరి మీరే చేయండి అని చెప్పి ఆయన డైరెక్ట్ చెప్తున్నారు. మీరు అప్పులు చేశారు కాబట్టి ఆయన ఇవ్వలేనని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అయితే మేము అప్పులు దీంట్లో 2 సబ్జెక్ట్స్. ఒకటి, మేము అప్పులు చేసినాము అన్నారు. మేము అప్పులు చేసి మీలాగా హంగులు ఆర్భాటాలు లేదంటే మీలాగా అవసరం లేని వాటికి ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టలేదు. మేము అప్పులు చేసి రైతులకు పెట్టుబడి సాయం ఆన్ టైం ఇచ్చినాము. మేము అప్పులు చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు చేసినాము. మేము అప్పులు చేసి హైదరాబాద్లో అనేకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చినాము. మేము అప్పులు చేసి రాష్ట్రం మొత్తము రోడ్లు వేసినాము. రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినాం మేము అప్పులు చేసి. ఈరోజు మీరు ఎన్ని అప్పులు చేస్తున్నారు కదా, చెప్తా వాటి వివరాలు కూడా, ఎన్ని అప్పులు చేసిండ్రు ఈ 18 నెలల్లో కూడా చెప్తా నేను. దానికి సంబంధించిన మొత్తం RBI డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మీరు ఒక్కసారి గమనిస్తే గత ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పులు చేసిందనేమో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. ఆయన పక్కనుండే జూపల్లి కృష్ణారావు గారేమో 7 లక్షల కోట్లు చేసిందంటారు. ఆయన పక్కనుండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో 8 లక్షల కోట్లు అంటా ఉంటారు. అంటే మంత్రి నుంచి ఇంకో మంత్రికి పోయే వరకు 1,00,000 కోట్లు పెరుగుతూ ఉంది వాళ్ళ దగ్గర ఉన్న నెంబర్. వీటన్నిట్లను పటాపంచలు చేస్తూ చెంప మీద కొట్టినట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్లీట్గా RBI ఒక రిపోర్ట్ ఇచ్చింది గత సంవత్సరం. ఏమిచ్చింది దాంట్లో? గత 10 సంవత్సరాల కాలపరిమితిలో 2014 నుండి 2023లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగేసరికి ఆ 9.5 నుండి 10 సంవత్సరాల కాలపరిమితికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 3,89,000 కోట్లు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఈరోజు మేం చెప్పడం కాదు. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది కూడా తప్పే అంటారా మీరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రకమైన స్టాటిస్టికల్స్ తీసుకుంటారు దాని మీద మీకు అవగాహన ఉందా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతాయి, ఎస్టిమేషన్స్ ఏ రకంగా తీసుకుంటారు మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా? ఉన్నోడు ఎవడు కూడా ఈ రకంగా మాట్లాడతాడని నేను అనుకోను. అది మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మంత్రుల హోదాల్లో ఉండి ఈ రకంగా మాట్లాడతారని నేను అనుకోను. వాటిని పట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని పట్టుకొని కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఇదే మాట మాట్లాడడం. కేసీఆర్ 6 లక్షల కోట్లు చేసిండు, 7 లక్షల కోట్లు చేసిండు అని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చాలా స్పష్టంగా చెప్తుంది కదా, ప్రతిదీ ఆడిట్ అవుతూ ఉంటుంది కదా. సరే మేము చేసినాము 3,89,000 కోట్లు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి చెప్పింది. ఈరోజు దాన్ని పక్కన పెడదాము.
ఈ 18 నెలల కాలంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన అప్పులు ఎన్ని? అఫీషియల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి తీసుకొచ్చిన అప్పులు ఈ రోజు మనం సోమవారం రోజు మాట్లాడుతూ ఉన్నాము, రేపు మంగళవారం రోజు కూడా మరొక 4,000 కోట్లు అప్పు తీసుకురావడానికి మరొక 4,000 కోట్ల అప్పు తీసుకురావడానికి ఆల్రెడీ అప్లికేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు 4,000 కోట్లు మీరు ఈ డాక్యుమెంట్ చూడొచ్చు. దిస్ ఈజ్ అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కేవలం రేపు ఒక్క రోజు మాత్రమే 4,000 కోట్ల అప్పు చేయబోతా ఉంది. ఇట్లా కేవలం ఈ నెలకు సంబంధించి చూస్తే, ఈ జూన్ నెల 2025 జూన్ నెలకు సంబంధించి చూస్తే జూన్ 3 నాడు జూన్ 3 నాడు ఒక 3,000 కోట్ల అప్పు చేసింది. జూన్ 6 నాడు మరొక 1,500 కోట్లు, రేపు జూన్ 17 నాడు మరొక 4,000 కోట్లు. అంటే ఈ 15 రోజుల కాల పరిమితిలోనే వీళ్ళు చేసిన అప్పులు 8,500 కోట్లు. మీరు ఇట్లా చూస్తే ఈ 18 నెలల కాలంలో వీళ్ళు చేసిన అప్పులు ఎంత తెలుసా మీకు? 1,79,941 కోట్ల అప్పులు చేసిండ్రు వీళ్ళు ఈ రోజు వరకు. దానికి ఎన్ని సున్నాలు ఉంటాయో లెక్క పెట్టడానికి కూడా 5-6 నిమిషాల టైం పట్టే పరిస్థితి ఉంటుంది. మీరు 10 ఏళ్లలో చేసినప్పుడు వీళ్ళు ఈ కేవలం 1 సంవత్సరం నేర కాలంలోనే వీళ్ళు 1,80,000 కోట్ల అప్పులు అఫీషియల్ గా చేసిండ్రు వీళ్ళు కేవలం ఆర్బీఐ దగ్గర. దీంట్లో వీళ్ళు దీనికి సంబంధించి చూస్తే ఇన్ని అప్పులు చేసి మీరు ఏం చేసిండ్రు? గతంలో మేము అనేక కార్యక్రమాలు తీసుకున్నాము. ఈరోజు వాటికి సంబంధించిన ఫలాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కదా. ఈరోజు ఈ 18 నెలల కాలంలో మీరు ఇన్ని అప్పులు తెచ్చి చేసింది ఏంది? మరి ఏం ఒక్కదానికైనా కొబ్బరికాయ కొట్టిన పరిస్థితి ఉందా? శంకుస్థాపన చేసింది ఉందా? ఒక ప్రాజెక్టు ముందుకు పోతున్న పరిస్థితి ఉందా? ఏమీ లేదు. ఇంతసేపు ఏం చేస్తూ ఉంటారు? కమిషన్ తీసుకోవాలి, 10%, 20%, 30%, 40% తీసుకొని కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలి. ఉన్న ప్రాజెక్టులది రీఎస్టిమేషన్లు చేయాలి, కాంట్రాక్టర్లకు ఇవ్వాలి. దాని నుండి మనం 30%, 40% కమిషన్లు తీసుకోవాలి. ఈ కమిషన్లు తీసుకుంటున్నారనేది చెప్పింది మేము కాదు, మేము చెప్తే ప్రతిపక్షం కాబట్టి వీళ్ళు విమర్శ చేసిండ్రు అంటారు. ఇదే పార్టీకి సంబంధించి ఇదే పార్టీలో ఉన్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. చాలాసార్లు బయటకు వచ్చి డైరెక్ట్గా పబ్లిక్ డొమైన్ లో చెప్పిండ్రు. మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా నాయకత్వం కానీ 30%, 40% కమిషన్లు తీసుకుంటున్నారని. ఇది కూడా పక్కన పెడితే నిన్నగాక మొన్న కదా ఇదే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలమూరు జిల్లా నుండి అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు అఫీషియల్గా వీళ్ళ పార్టీ ప్రెసిడెంట్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి కంప్లైంట్ చేసిండ్రు. మా ప్రాంతంలో ఉన్న నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు దీంట్లో కమిషన్లు తీసుకుంటా ఉన్నారు అని చెప్పేసి అఫీషియల్గా మీ పార్టీ నాయకులే, మీ సొంత జిల్లా నాయకులు, పాలమూరు జిల్లా నాయకులు కంప్లైంట్ చేసి నిన్నగాక మొన్న వారం రోజులు కూడా గడవలేదు కంప్లైంట్ చేసి. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈ 1,80,000 కోట్ల అప్పులు చేసి దేనికి ఖర్చు పెట్టిండ్రు అనేది, ఎవరి జేబుల్లోకి పోయినాయి అనేది ఇక్కడనే తెలుస్తూ ఉంది. దీనికి అడిషనల్గా ఏమవుతుంది? ముఖ్యమంత్రి గారు ప్రతి పబ్లిక్ డొమైన్లో చెప్తా ఉన్నారు కదా, ప్రతి పబ్లిక్ మీటింగ్లో చెప్తా ఉన్నారు కదా, రాష్ట్రంలో ప్రతి నెల 18,000 కోట్ల ఆదాయం వస్తుంది అని. మీరు ఇప్పటికీ 1,80,000 కోట్ల అప్పులు చేసింది ఒకటైతే, ఈ 18 నెలల కాలపరిమితికి సంబంధించి చూస్తే ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా 18,000 లోయర్ సైడ్ తీసుకున్నా కూడా ఇప్పటివరకు ఎన్ని డబ్బులు అయి ఉంటాయి? దాదాపుగా 2,70,000 కోట్లు ప్లస్ ఇదొక 1,80,000 కోట్లు, అంటే 4.5 లక్షల కోట్లు ఈ రోజుకి ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టుగా చూపిస్తా ఉంది. ఎవరు జేబుల్లోకి పోయినాయి మరి అవన్నీ? ఒక్క ప్రాజెక్ట్ కూడా మీరు ఇనిషియేషన్ తీసుకున్నది లేదు కదా. ఈ లెక్కలు అడిగితే ఈ లెక్కలు మేము అడుగుతా ఉన్నాం, వీటి మీద ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి మా నాయకులను ఎంక్వైరీకి పిలుస్తూ ఉన్నారు. ఎంక్వైరీకి పిలిచి ఈ అప్పులను మొత్తం డైవర్ట్ చేయాలి. రేపు పొద్దున ఈ 4,000 కోట్లు కూడా తీసుకురాబోతా ఉన్నారు కదా, దాన్ని రైతు బంధుకి వేస్తాము అనేది ఏదో చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి 1 ఎకరం లోపో 2 ఎకరాల లోపో రేపో మాపో వేస్తుండొచ్చు. అది కూడా నమ్మగలిగే పరిస్థితి లేదు ఈ రోజు వరకు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మహిళలకు సంబంధించి పబ్లిక్ డొమైన్లో బహిరంగ సభల్లో, ప్రభుత్వం ఆర్గనైజ్ చేసిన సభల్లో మహిళా డ్వాక్రా మహిళలకు కానీ, మిగతా మహిళలకు సంబంధించిన స్వయం సహాయక సంఘాలకు కానీ డబ్బులు ఇస్తున్నట్టుగా అఫీషియల్గా చెక్కులు పబ్లిక్ డొమైన్లో చూపించి మరీ రిలీజ్ చేసిండ్రు. ఈ రోజు వరకు ఆ చెక్కులు ఎన్కాష్ అయిన పరిస్థితి లేదు. అటువంటిది రేపు పొద్దున వీళ్ళు చేస్తాము అని చెప్పి ఈ రోజు సాయంత్రం ఏదో తూతూ మంత్రంగా స్టేట్మెంట్ ఇస్తే నమ్మే పరిస్థితి ఎక్కడ ఉంది? గతంలో మూడు ఫసల్స్ అయిపోయినాయి కదా ఆల్రెడీ. మూడు సార్లు పంటలు వేసిండ్రు, పంటలు కోసిండ్రు, పంటలు అమ్మేసిండ్రు కూడా. ఈ రోజు వరకు ఆ మూడింటికి సంబంధించి మీరు ప్రాపర్గా చేసిన పరిస్థితి లేదు. ఇంకోటి మీరు చెప్పిన హామీ ఏంది? ఎకరానికి 7,500 చొప్పున ప్రతి ఫసల్కి, అంటే సంవత్సరానికి ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ రోజుకు దాన్ని ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? మీ గతంలో మేము ఇచ్చిన 5,000ను 6,000, 6,500 చేస్తామని చెప్తా ఉన్నారు కానీ 7,500 ఎప్పుడు చేస్తారు మరి? పోనీ ఇంకోటి, మేము కౌలు రైతులకు కూడా 12,000 చొప్పున ఇస్తామన్నారు. ఈ రోజుకు ఇనిషియేషన్ ఎందుకు తీసుకోలేకపోయినరు? రైతు కూలీలకు ఇస్తామన్నారు 12,000, కౌలు రైతులకు ఇస్తామన్నారు.
ఇవన్నీ ఇంకెప్పుడు ఇస్తారు మరి? 18 నెలలు గడిచిపోయింది కదా. మీరు ప్రతి ఎలక్షన్ బహిరంగ సభలో చెప్పిన విషయం ఏంది? 100 రోజుల కాల పరిమితికి లోబడి ప్రతి హామీని 6 గ్యారంటీలను 13 హామీలను అమలు చేస్తామన్నారు. 18 నెలలు గడుస్తూ ఉంది. ఈ రోజు 18 నెలలు అంటే దాదాపుగా 540-550 రోజులు గడుస్తూ ఉంది. ఈ రోజుకు ఎందుకు అమలు చేసిన పరిస్థితి లేదు? దానికి సమాధానాలు ఉండవు. ఇవన్నీ మనం అడుగుతూ ఉంటే ఏం చెప్తా ఉంటారంటే కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి చేసిండు. ఏం చేసిండు అని గట్టిగా అడిగితే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని అంటారు. ప్రాజెక్ట్ ఎస్టిమేషనే 80,000 కోట్లు రా బాబు అని అంటే 1,00,000 కోట్లు జరిగింది అని చెప్తా ఉంటారు. స్వయంగా వీళ్ళ సొంత పిల్లనిచ్చిన మామ చెప్పిండు పబ్లిక్ డొమైన్లో మీడియా ముందు కూర్చొని, దాంట్లో అవినీతి లేదేం లేదు, ప్రాజెక్టు కాస్టే 84,000 కోట్లు, 1,00,000 కోట్లు ఏ రకంగా జరుగుతుందని రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన మామ చెప్పిండు. అయినా కూడా వీళ్ళకి బుద్ధి వస్తున్న పరిస్థితి లేదు. యథా రాజా తదా ప్రజ. రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తా ఉంటారో వాళ్ళ నాయకులు అదే చెప్తా ఉంటారు. మంత్రులకి ముఖ్యమంత్రికి కోఆర్డినేషన్ ఉండదు, ఎమ్మెల్యేలకి మంత్రులకు కోఆర్డినేషన్ ఉండదు, రాష్ట్రంలో అధికారులకి పరిపాలన చేస్తున్నటువంటి అధికారులతో పాటు వీళ్ళకి ఎమ్మెల్యేలకి కోఆర్డినేషన్ ఉండదు. దేనికోసం మీ ప్రభుత్వం పనిచేస్తుంది? ఒక విభాగాన్ని మీరు ఈ రోజు వరకు అప్లిఫ్ట్ చేసిన పరిస్థితి ఏముంది? పొద్దున్న లేస్తే ఇల్లు కూల్చాలనా, వీళ్ళు ఇల్లు కూల్చాలనా, వాళ్ళు ఇల్లు కూల్చాలనా, లేదంటే కేసీఆర్ గారిని విచారణకు పిలవాలనా, లేదంటే ఇంకో వర్గాన్ని ఇబ్బంది పెట్టాలనా, ఇంకో దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలనా, భూములు ఇవ్వమంటే రైతులకు బేడీలేసి పోలీస్ స్టేషన్లకు తోలి 3rd డిగ్రీలు పెట్టాలనా, అదే పోలీస్ స్టేషన్లో అదే జైళ్లలో నిర్బంధించిన తర్వాత రైతులకు హార్ట్ అటాక్లు వస్తే కూడా హీరియా నాయక్ అనే రైతును మనం మొన్నటి వరకు చూసినాము లగచర్లకు సంబంధించి. అర్ధరాత్రి జైలు గోడల మధ్య తనకు హార్ట్ అటాక్ వస్తే కూడా చేతులకు బేడీలేసి రైతును ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయినరు. ఆ రోజు అంటే రైతు మీకు ఒక ఉగ్రవాదిలా కనబడుతున్నాడు మీ ప్రభుత్వంలో. గత ప్రభుత్వం రైతును ఏ రకంగా అప్లిఫ్ట్ చేసింది, రైతు సంక్షేమం గురించి మా కేసీఆర్ గారు ఏ రకంగా ఆలోచన చేసిండ్రు, రైతుకు సంబంధించి నీళ్ళ దగ్గర మొదలు పెడితే, కరెంటు దగ్గర మొదలు పెడితే, పెట్టుబడి సాయం దగ్గర మొదలు పెడితే, పంట కొనుగోళ్ల వరకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కదా మా నాయకుడు. మరి ఈరోజు మీరెందుకు చేయలేకపోతా ఉన్నారు అవన్నీ? గతంలో ఉన్న మొత్తం సిస్టమ్ అంతా రెడీగా ఉంది కదా, భోజనం అంతా రెడీగా ఉంటే వండడం అయిపోయింది, మీరు కేవలం తినే టైంకి దాన్ని కూడా మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటున్న పరిస్థితి లేదు. గతంలో అనేక రకాలుగా కష్టాలు పడి కదా మా నాయకుడు ఇవన్నీ సెటరేట్ చేసిండు. గతంలో మీ కాంగ్రెస్కి సంబంధించిన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, తెలంగాణ వస్తే అసలు కరెంట్ ఉండదు, మొత్తం అంధకారం అయిపోతుంది అన్నారు. అటువంటి అంధకారం అయ్యే పరిస్థితుల నుండి ఈ రోజు సర్ప్లస్ కరెంట్ ఉండే స్టేట్కి మా నాయకుడు ఏ రకంగా తీసుకొచ్చిండ్రు. ఇట్లా మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, భారతదేశానికి సంబంధించిన స్థాయిలో, భారతదేశ స్థాయిలో ఉన్న 29 రాష్ట్రాలకు సంబంధించి ఏదన్నా అవార్డులు ఇవ్వాలంటే మీరు ఏ కేటగిరీ తీసుకున్నా కూడా అప్లిఫ్ట్మెంట్కి సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ మొదటి అవార్డు, ఫస్ట్ అవార్డు గోస్ టు తెలంగాణ అని చెప్తుండే. ఈ రోజు ఎక్కడికి పోయినాం ఆ ప్లేస్ నుండి మనము? జిఎస్డిపిలో నెంబర్ 1 ఎవరు అని అంటే తెలంగాణ అని చెప్తుండే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరు అని అంటే తెలంగాణ అని చెప్తుండే. ఈరోజు ఎందుకు లేము ఆ పరిస్థితిలో? దేశం మొత్తంలో ఎక్కువ వరి ధాన్యం పండిస్తుంది ఎవరు అంటే తెలంగాణ అని చెప్తుండే. ప్రపంచవ్యాప్తంగా కదా మన ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలన్నిట్లను అమలు చేసింది. పక్క రాష్ట్రంలో ఉన్న మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రభుత్వాల నుండి కూడా కదా అధికారులు వచ్చి నేర్చుకుని పోయింది మన దగ్గర. దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు మనల్ని ఫాలో అయినాయి కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కేంద్రాన్ని నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను అమలు చేసిండ్రు కదా. ఇదే రైతు బంధు, వాళ్ళు ఫసల్ బీమా యోజన ఎక్కడి నుండి తీసుకున్నారు? తెలంగాణ నుండే కదా. ఇన్ని జరిగిన రాష్ట్రాన్ని, ఇంత బ్రహ్మాండంగా ముందుకు పోయిన రాష్ట్రాన్ని ఈ 18 నెలల్లో మీరు అంధకారంలోకి ఏ రకంగా నెట్టేసినరు? ఇది కేవలం మీ పరిపాలన వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి మాత్రమే కేసీఆర్ గారి కుటుంబంలో ఏదో జరుగుతూ ఉంది. హరీష్ గారు పార్టీ పెట్టేసిండు ఆల్రెడీ, కవితమ్మ ఆల్రెడీ పార్టీ పెట్టేసిండ్రు, రేపో మాపో ఓపెనింగ్ చేస్తారు. లేదంటే కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతి చేసిండు ఒక్క కాళేశ్వరంలోనే, రేపు పొద్దున విచారణకు పిలుస్తా ఉన్నాము, అరెస్టు చేస్తాము. కేటీఆర్ ఆల్రెడీ మన అఫీషియల్ గవర్నమెంట్ అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిండు, అది మరొక అఫీషియల్ అకౌంట్కే. అయినా కూడా ఆయనను విచారణ పేరుతో ఇబ్బంది పెట్టి అరెస్టు చేస్తాము. ఇవి మీరు చేసేది. ఇవి చెప్తూ మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే విధంగా మా పార్టీ కేంద్ర కార్యాలయానికి, మా తెలంగాణ భవన్కి ఈరోజు తాళాలు వేస్తూ ఉన్నారు. తాళాలు వేసే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంత కుట్రపూరితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గతంలో మేము కూడా వేయాలనుకుంటే వేస్తుండే కదా. ఎందుకు వేయాలన్న ఆలోచన వచ్చింది అని అంటే, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏ వర్గాలైతే ఇబ్బంది పడుతున్నాయో, లగచర్ల బాధితుల దగ్గర మొదలు పెడితే, మూసి బాధితుల దగ్గర మొదలు పెడితే, రైతు ఆత్మహత్యల దగ్గర మొదలు పెడితే, గురుకుల పిల్లల దగ్గర మొదలు పెడితే, ఇట్లా ఏ వర్గమైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన ప్రతి వర్గం మా తెలంగాణ భవన్కి వస్తూ ఉంది. ఈరోజు ఒక జనతా గ్యారేజ్ అయింది మా తెలంగాణ భవన్. ఈరోజు వాటన్నిటినీ మా కేటీఆర్ గారు దగ్గరుండి మాట్లాడుతూ వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోయే విధంగా, వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా మా కేటీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు గతంలో నోట్ల కట్టలతో, డబ్బు సంచులతో దొరికి ఏ రకంగా అయితే జైల్లోకి పోయినరో,
ఆ రకంగా మాత్రం మా కేటీఆర్ గారు పోయే పరిస్థితి అసలే ఉండదు, దానికి ఆస్కారం ఇచ్చే పరిస్థితే ఉండదు. మేము చేసింది మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా చేసినాము. అయినా కూడా మీరు ఏదో రకంగా మా కేటీఆర్ గారిని 4 గోడల మధ్య నిర్బంధించాలని ఆలోచన చేస్తే మీ శునకానందం తప్పితే దానివల్ల ఒరిగేదేముండదు. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి, తెలంగాణ రాష్ట్రం అనే పేరు మన తెలంగాణకి రావడానికి, రాష్ట్ర విభజన కోసం అనేక సార్లు తన పెద్ద ఉద్యోగాన్ని అమెరికాలో ఒక పెద్ద కంపెనీకి సౌత్ ఏషియా సీఈఓగా పనిచేసిండ్రు. తను అటువంటివన్నీ వదులుకొని తెలంగాణ కోసం వచ్చిండ్రు. అనేక దెబ్బలు తిన్నారు, ఉద్యమం చేసిండ్రు, కష్టపడి జైలుకు కూడా పోయిండ్రు. జైలు గోడలను అనేక సార్లు ముద్దాడిండ్రు కదా. ఈరోజు మళ్ళొక్కసారి మీ శునకానందం కోసం జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నా అని ఈరోజు పొద్దున కూడా చెప్పిండ్రు మా కేటీఆర్ గారు. బరాబర్ రేపు పొద్దున మళ్ళీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో మీ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే మేమే వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా ఈరోజు తెలుస్తూ ఉంది. ఎక్కడికి పోయినా మా నాయకులకు, ముఖ్యంగా మా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మా కేసీఆర్ గారికి బ్రహ్మరథం ఏ రకంగా పడుతున్నారో చూస్తూ ఉన్నాము. మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఏ రకంగా అయితే మా నాయకులను కానీ మా కార్యకర్తలను కానీ ఇబ్బందులు పెట్టాలని చూస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. వీటన్నిటిని తిరగదోడుతాం. మీరు ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చూసినారో, ఏ రకంగా మా మీద కుట్రపూరితంగా వ్యవహారం చేయాలని చూస్తూ ఉన్నారో వీటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రివెంజ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ రకమైన రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. మీరు మాతో వీటి మీద పోటీ పడడం కాదు, రాష్ట్ర అభివృద్ధిలో పోటీ పడండి. గతంలో కేసీఆర్ గారు 1.5 కోటిన్నర వడ్లు పండించారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫసల్కి. దాన్ని మీరు 2 లక్షల కోట్లు ఏ రకంగా చేయాలని ఆలోచించండి. గతంలో 15 లక్షల కోట్లు మన జిఎస్డిపి ఉంటే 14,87,000 కోట్లు ఉంటే దాన్ని 25 లక్షల కోట్లకి ఏ రకంగా తీసుకుపోవాలో ఆలోచన చేయండి. తెలంగాణలో సగటు రైతు ఆదాయం ఎట్లా పెంచాలని ఆలోచన చేయండి. వాటిలో మా కేసీఆర్ గారి నాయకత్వంతో పోటీ పడండి. మీరు వాటిలో మా కేటీఆర్ గారితో పోటీ పడండి. హైదరాబాద్ నగరానికి ఎటువంటి ఈవెంట్లు మేము ఆర్గనైజ్ చేసినాము, ఇవాంకా ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చి ఏ రకంగా తెలంగాణని, హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా పొగిడినరో మనం చూసినాము. వాటితో పోటీ పడండి. కానీ మీరు పోటీ పడుతుంది దేంతో? నిన్నగాక మొన్న తూతూ మంత్రంగా మిస్ ఇండియా వరల్డ్ అని ఏదో ఎగ్జిబిషన్ ఈవెంట్ అది ఏదో పెట్టిండ్రు, మిస్ ఇండియా ప్రోగ్రామ్ ఏదో పెట్టిండ్రు. పెడితే అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ చెప్తున్న విషయం ఏంది, మమ్మల్ని ఒక ప్రాస్టిట్యూట్ లాగా చూసిండ్రు వీళ్ళు అని చెప్తా ఉన్నారు. అది కూడా కొంచెం వివాదమైంది, గొడవలు మిస్బిహేవ్ చేసిండ్రు అక్కడ ఉన్న ఇద్దరు నాయకులు అని చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే కూడా ఆ నాయకుల పేర్లు మీరు ఈ రోజుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. అయినా ప్రజలందరికీ తెలిసిపోయింది ఆ నాయకులు ఎవరో. పబ్లిక్ డొమైన్ లో వాళ్ళ ఫోటోలు వస్తూ ఉన్నాయి, పబ్లికే పెడుతున్న పరిస్థితులు, సామాన్యులు అందరూ పెడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇన్ని జరుగుతూ ఉంటే కూడా మీరు పొద్దున్న లేస్తే బట్టగాల్చి మీదేయాలి లేదంటే బురద చల్లాలి అనే విషయం తప్పితే రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఎక్కడ లేదు. వీళ్ళు కేవలం కేసీఆర్ కుటుంబం ఇది తప్పితే ఇంకో ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి గారికి అర్ధరాత్రి నిద్రలో కూడా కేసీఆర్ గారికి గుర్తొస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు. ఓకే చూద్దాం మరి దీనికి సంబంధించి పరిణామాలు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా లేదా ఏంటి అనేది. థ్యాంక్ యూ నిఖిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు నిఖిల్ గారితో కేటీఆర్ అరెస్ట్కి సంబంధించిన వివాదం పైన స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.